చిన్నప్పుడు నాకు చదువు చెప్పిన గురువు ఎదురయ్యి ఎలా ఉన్నావురా అని అడగలేదు. ఏరా, అప్పుడు అన్నట్టు ఇప్పుడు నచ్చిన పని చేసుకుని బతుకుతున్నావా, లేక 100% లెక్క ఎవరో ఇచ్చిన పని చేసుకుంటా అడ్జస్ట్ అయ్యి బతుకుతున్నావా అని అడిగారు. కానీ ఆ రోజు నేను ఆయనకి సమాధానం చెప్పలేదు. ఎందుకంటే నాడు నా గురువుకి గర్వంగా ఉంటానని చెప్పిన స్థాయిలో నేడు నేను లేను. నిజానికి నచ్చిన పని చేయడం కోసం చదువుకున్న నేను అవసరానికి ఎవరో ఇచ్చిన పని కోసం అడ్జస్ట్ అవుతూ పరిగెడుతున్నా. నా గురువు అడిగిన ప్రశ్నలో నేను గర్వంగా చెప్పుకోలేని బలహీనత ఉంది. దాన్ని తలుచుకుని సిగ్గుపడాలా, బాధపడాలా అని ఆలోచించే కంటే నా గురువు గుర్తు చేసిన నా బలహీనతని బలంగా ఎలా మార్చుకోవాలి, నచ్చిన పనిని చచ్చేంత వరకు మనస్ఫూర్తిగా చేస్తూ ఆ మార్గంలోనే ఎలా ఎదగాలి అన్న దానిపై నేటి నుంచి ఫోకస్ పెట్టాలని నిర్ణయం తీసుకున్నాను. ఒకటే జన్మ, ఒకటే జీవితం. నచ్చిన పని చేసుకుంటూ నచ్చినట్టు మనశ్శాంతిగా బ్రతకకపోతే ఎలా అని మనకు మనం వేసుకున్న ప్రశ్నకు మనమే సమాధానం ఇచ్చుకోవాలి. అందుకే ప్రయత్నిస్తా. నాకు నచ్చిన పనే ఇష్టపడి చేసుకుంటున్నా అని నా మనసుకు నేను గర్వంగా చెప్పుకునేలా బతకడానికి ప్రయత్నిస్తా.